హాయ్ హలో ఫ్రెండ్స్, వెళ్తే మన డెమో వీడియో వచ్చేసి అయితే చూసేసి ఉంటుంది కదా. ఫోక్ సాంగ్ డీజే రిమిక్స్. మనం ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పిన వీడియో మీకు ఎంతైనా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అందుకోసమే సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర రెడ్ మోషన్ అనే యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాకుండా బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఉంటుంది. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకసారి వీడియో అయితే ప్లే చేసుకొని చూడండి. నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం రెడ్ మోషన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ వచ్చేసి నా లోగో భయ్య. మీ లోగో చేసుకుంటే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్కి వెళ్ళి మీ లోగో అయితే ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ అనేది చేసేసుకోండి. నా లోగో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇది వచ్చేసి నా నేమ్ లోగో కింద టైపింగ్ ఉంది కదా, నా నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టేసుకోండి. మీకు ఏలో పోవద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అనేది చేసేసుకోండి. నాకు కావాలి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. మీరైతే ఓల్డ్ పిక్స్ అయితే పెట్టి రీచ్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి సమ్ యాక్టర్ పిక్స్ అయితే తీసుకుంటున్నాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కూడా అదే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోయింది. ఇవి కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే భయ్య, ఇదే విధంగా అన్నిటికైతే అడ్జస్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్నిటికైతే ఫొటోస్ యాడ్ అయిపోయినాయి. దాంతోపాటు దానికి ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి కదా. ఒకసారి అయితే అన్నీ అయితే చెక్ చేసుకొని అన్నీ యాడ్ అయినా లేవు ఒకసారి. ఇప్పుడు ముందు వచ్చేసి మనం ఏం చేద్దామంటే వీడియో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ప్లస్ వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని నాకు ఇంత చాలు కాబట్టి ఇంత పెట్టేసుకున్నప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వీడియో అనేది అయిపోయింది. ఇంకా సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకొని అయితే చూద్దాం. మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేయండి భయ్యా.